అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అయ్యో చిట్టి చిట్టి ఒక్క నిమిషం చిట్టి ఈ వాటర్ తాగు తాగు నేను తాగిస్తానులే అప్పుడే రే నాని గోరింటాకు చేతికి పెట్టుకుంటే బాగుంటుంది గాని దేన్ని తినిపించమంటే బాగుండదక్క. సరస్వతి నీ బొంద. ఏమండి నాకు బాగా ఆకలేస్తుందండి. ఆకలిస్తే వెళ్ళి తిను. ఎలా అండి? శంకర్, వీళ్ళేదో కొత్త స్కీమ్ వేస్తున్నారు. మన చేతులతో తినిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇందులో ప్లాన్ ఏముందండి? మా అందరికీ ఆకలేస్తుంది. ఇప్పుడు కడిగితే గోరింటాకు సరిగ్గా పండదు. మాకు తినిపించే అవకాశం కూడా మీకే ఇస్తున్నాం. ఆలోచించుకోండి మరి. ఒప్పుకో. అంతేనా? అంతే 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 కదా? అంతే అంతేనా? అంతే అంతేనా? అంతే అంతే అంతేనా? అంతే అంటే అంతే చిట్టి. ఏమండి తినిపించరా? ఏమండి ప్లీజ్. నాని బావా, నాని బావా. ఏమండి తినిపించరా? అంటే మీరు మరీ అలా అడుగుతుంటే తినిపించకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంది ఇప్పుడు? హ్యాపీయా? ఏమండి మీరందరూ మాకిలా ప్రేమగా 4 ముద్దలు తినిపిస్తుంటే మా మనసు ఆనందంతో నిండిపోయింది. పొద్దుగాలేమో పసుపు దంచుడు, ఇప్పుడేమో అన్నం తినిపించుడు. నేడే చూడండి అయోధ్య వారి గోరు ముద్దల దృశ్యం. భార్యాభర్తల కంచం ప్రేమ. నీ మొహం మారుతి, నీ మొహం. కంచ ప్రేమేంది?
తినిపించుకుంటున్నారు కదండి అందుకే అట్టా అన్నాను. గట్లనా గట్లనే ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ దృశ్యాన్ని వీడియోలో ఆ, బంధిద్దాం. చిట్టి మొహంలో పెళ్లికల వచ్చేసింది. నీ చెల్లెలికి కాదు దాక్షాయణి, మా తమ్ముడికి కూడా పెళ్లి కల వచ్చేసింది. చిట్టి, నాని, ఇద్దరు దేవుడికి దండం పెట్టుకోండి. మమ్మల్ని ఆశీర్వదించండి రేయ్, అన్నయ్య. అయ్యో, లేవండి. ముందు మీ ఇద్దరు దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలరా. మీరిద్దరే మాకు కనిపించే దైవాలన్నయ్య. మీ దీవెనలకు మించిన శుభం మాకేముంటుందన్నయ్య. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఏంటి చిట్టి, ఆ కన్నీళ్ళేంటి? ఇవి కన్నీళ్లు కాదక్క, ఆనంద బాష్పాలు. మీరున్న నేను ఎట్లా తీర్చుకోవాలనో. ఠికానా లేని నాకు ఈ ఇంట్లో చోటిచ్చిండ్రు. మీ పక్కన నిలబడినీకి కూడా అర్హత ఉందో లేదో తెలియని నాకు మీ పక్కన తోటి కోడలుగా స్థానం ఇచ్చి జిందగీనే ఇచ్చిండ్రు. నా నసీబ్ దేవుడు సక్కంగా రాలేదని పరేషాన్ అయితా ఉంటే ఇంత గొప్ప కాందానికి నన్ను కోడల్ని చేసి నా అంత అదృష్టవంతురాలు లేదు అనిపించినావు. ఇంత గొప్ప స్థాయినిచ్చినావు. మిమ్మల్ని మెచ్చిన దేవుళ్ళు మాకెవరుంటారక్క? పిచ్చి పిల్ల, మన స్థాయిని చెప్పేది డబ్బులు అంతస్తులు కావమ్మా, మంచి మనసు. అది నీకు వెలకట్టలేనంత ఉంది. ఇంకెప్పుడూ ఇలా బాధపడకూడదు. చిట్టి, ఇది కన్నీళ్లు పెట్టే టైం కాదు. నీకు పుట్టిల్లైనా అత్తారిళ్ళైనా ఇదే. ఎలాగో అప్పగింతలు కూడా ఉండవు కాబట్టి కేవలం సంతోషం మాత్రమే ఉండాలి. అసలే ఈరోజు సాయంత్రం సంగీత్ ధూమ్ ధామ్ చేయాలి. ఏం బావా? అది లెక్క ధూమ్ ధామ్ చేయాలి. సరస్వతి, నీ ఫ్రెండ్స్ కి చెప్పావా? చెప్పాను. వదినా, నువ్వు? ఆ. దాక్షాయణి, నువ్వు చెప్పావా? చెప్పానండి. అయితే లెట్స్ రెడీ ఫర్ సంగీత్. Yes!
మేం పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి నా చెల్లెలు సిట్టి మా నాని బావని దీవించి సంగీత్లో ఆడి పాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అందరికి ఇట్లా చూస్తుంటే నా దిల్లు ఖుష్ అవుతుంది. ఎందుకో తెలిసిన టేబుల్ అన్ని నిండిపోయిన పేకాట క్లబ్ లాగా కళ్ళ కళ్ళ కళ్ళలాడిపోతుంది అన్నట్టు. మీరందరూ చేసే డాన్సులతో ఈ స్టేజి దద్దరిల్లిపోవాలన్నట్టు. ఇక ఆలస్యం చేయకుండా సంగీత్ షురూ చేద్దామా? ముందుగాల వస్తున్న జంట ఎవరు? గుండమ్మ కథ వాళ్ళన్నట్టు. రండి 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 రండి. అమ్మగారు, రామరాజు గారింట్లో పెళ్లి హడావుడి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు సంగీత్ అంట డాన్సులతో హోరెత్తుతుందండి. ఆ పెళ్లి ఎలాగైనా ఆపుతానని మీరేంటమ్మా ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? నేనేమి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోలేదు. పెళ్ళి ఆపడానికి పథకం పన్ని నింపాదిగా కూర్చున్నాను. అంటే ఏం చేయబోతున్నారమ్మగారు? ఏంటమ్మగారు ఇది? విషం. దీన్ని తీసుకెళ్ళి ఆ సీత తినే భోజనంలోనూ అది తాగే నీటిలోనూ కలుపు. మంగళ వాయిద్యాలు మోగుతాయని సంతోషంగా ఉండే ఆ ఇంట్లో సీత చావుతో చావు బాజాలు మోగుతాయి. అమ్మగారు వద్దండి, నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా భయపడకుండా చెప్పింది చెయ్యి. అది కాదండి, మీ పగని వేరే విధంగా తీర్చుకోకుండా చావు దాకా ఎందుకండి? సలహాలివ్వడం మానేసి శ్రద్ధగా పని చెయ్యి. వెళ్ళా.
చూసారుగా గుండమ్మ కథ టీం ఎరగదీసింది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? నెక్స్ట్ మన సూర్యకాంత టీం. లెట్స్ వెల్కమ్ క్లాప్స్. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బావా సిద్ధార్థ్ అండ్ విష్ణు. కమాన్ విష్ణు. బావరా రా బావా, మ్యూజిక్ స్టార్ట్.